అంటే జనాలు ఎర్రిపప్పలా చూసేవాళ్ళు ఒక పని చేయండి, హాయిగా ఈ షోస్ స్క్రిప్టెడ్ అండ్ డిస్క్లైమర్లో వేయండి, చూడడం జనాలు మానేస్తారు. నేను కూడా ఒక 13 ఎపిసోడ్ల వరకు చూసి ఏముందిలే అని ఆపేసా. కానీ రీసెంట్గా ఎందుకో చూద్దామని ఒక ఎపిసోడ్ చూస్తే దాంట్లో ఒక టాస్క్ పెట్టారు భయ్య. అదేం టాస్క్ అంటే పేరెంటింగ్ టాస్క్. పేరెంటింగ్ టాస్క్లో ఏంటంటే ఆ డాల్ని బేబీ లాగా చూసుకొని ఎవరైతే టాస్క్ని ఫస్ట్గా అండ్ చాలా అఫెక్షనేట్గా ఫినిష్ చేస్తారో ఏ ఫౌల్స్ లేకుండా వాళ్ళే విన్నర్. సో ఇక్కడ ఏమైందంటే వాసంతి ఫస్ట్ బేబీని సింగిల్ హ్యాండ్తో పట్టుకుంటుంది. అప్పుడు శ్రీముఖి, వాసంతి నువ్వు సింగిల్ హ్యాండ్తో పట్టుకున్నావు, ఫౌల్ అంటది. ఓకే, బేబీని సింగిల్ హ్యాండ్తో పట్టుకోకూడదు, కేర్ఫుల్గా చూసుకోవాలి కాబట్టి అది ఫౌల్. ఓకే ఫైన్. వాసంతి పట్టుకున్న టైంలోనే పక్కన సోనియా, ప్రియాంక, శివ్ కూడా సింగిల్ హ్యాండ్తోనే బేబీని పట్టుకొని టాస్క్ని కంప్లీట్ చేస్తూ ఉంటారు. ఇలా ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు. ప్రియాంక శివ్ వాళ్ళు 3-4 టైమ్స్ చేస్తారు, సోనియా వాళ్ళు కూడా 3-4 టైమ్స్ చేస్తారు. శ్రీముఖి ప్రియాంక శివ్కి మీరు ఫౌల్ 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 అని 3 టైమ్స్ చెప్పి వార్నింగ్ కూడా ఇచ్చి వాళ్ళకి టైం పెంచుకుంటూ పోయి ఫైనలీ వాళ్ళు లాస్ట్ ప్లేస్లో వస్తారు. ఇక్కడ హైలైట్ ఏంటంటే సోనియా వాళ్ళు అన్నిసార్లు ఫౌల్స్ చేసినా ఒక్కసారి కూడా శ్రీముఖి వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడం కానీ ఫౌల్ అనడం కానీ చేయకుండా 0 ఫౌల్స్తో సోనియా వాళ్ళు 4 minutes 26 secondsతో ఫస్ట్ ప్లేస్లో వచ్చారు. కంగ్రాచులేషన్స్, 100 out of 100 points అని చెప్పేసి వాళ్ళకి ఫస్ట్ ప్లేస్ ఇస్తారు. అంటే బేసికలీ ఏంటంటే జనాలు చూడట్లేదు కాబట్టి మా షో మా ఇష్టం, మేము ఇష్టం వచ్చింది నడుపుతాము, మీరు చూసుకుంటే చూసుకోండి లేదంటే లేదు అన్నట్టు నడుపుతున్నారు మ్యాట్ ఫర్ ఈచ్ అదర్. బిగ్ బాస్ షోని ఇంతమంది చూస్తుంటేనే మీరు ఎన్నో మోసాలు చేశారు. అలాంటిది మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ షో స్క్రిప్టెడ్గా దారుణాలతో మోసాలతో జరుగుతుంటే పెద్ద ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇదైతే నేను గమనించాను. మీరు మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ షో చూస్తుంటే సోనియా వాళ్ళు చేసింది కరెక్టా కాదా, వాళ్ళ ఫౌల్స్ని శ్రీముఖి ఎందుకు పాయింట్అవుట్ చేయలేదు, వేరే వాళ్ళని పాయింట్అవుట్ చేసినప్పుడు వీళ్ళకి ఎందుకు లీనియంట్గా ఉన్నారు, వీళ్ళని ఎందుకు ఈజీగా వదిలేశారు, అండ్ వాళ్ళు అన్ని ఫౌల్స్ చేసినా 100 out of 100 మార్క్స్ ఎందుకు ఇచ్చారు, ఇది మీకు అనిపిస్తే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇప్పటి నుంచి నేను మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ షో రెగ్యులర్గా చూస్తాను అండ్ రివ్యూస్తో మీ ముందుకు వస్తాను. స్టే ట్యూన్ టు వంశీ టాక్స్.